అత్యాచారం చేసిన వాడిని ఎన్కౌంటర్ చేసినంత మాత్రాన అత్యాచారాలు ఆగిపోతాయా? లేకపోతే అత్యాచారం చేసిన వాడి ఇల్లు కూల్చినంత మాత్రాన అత్యాచారాలు ఆగిపోతాయా? ఇది సహజంగా వాదిస్తారు. మరి ఏం చేద్దాం? పట్టుకుందాం, అరెస్ట్ చేద్దాం, జైల్లో పెడదాం, భోజనాలు పెడదాం, ఆ తర్వాత కోర్టుకు తీసుకెళ్దాం, ఏళ్ల తరబడి సాగిద్దాం, ఆ తర్వాత ఆడికి జైలు శిక్ష పడుతుంది, మళ్ళీ వస్తాడు, మళ్ళీ చేస్తాడు. ఫస్ట్ భయం అనేది సమాజంలో అత్యాచారం చేస్తే తేడా వచ్చేస్తుంది, అత్యాచారం చేస్తే ప్రజలు తిరగబడతారు, నీ కుటుంబం సామాజిక బహిష్కరణకు గురవుతుంది, నీ ఇల్లు కూలగొట్టబడుతుంది, లేకపోతే నీ జీవితం అతలాకుతలం అయిపోతుంది, నిన్ను నమ్ముకున్న వాళ్ళందరి జీవితాలు అతలాకుతలం అయిపోతాయి అని ఒక భయం పుట్టాలి. ఆ భయం పుట్టించే ప్రయత్నమే అక్కడ చేస్తుంది. ఇక్కడ మొన్న 3 సంవత్సరాల పాప విషయంలో స్పందిస్తున్న తీరు కరెక్ట్గా ఉందా? సీరియస్గా ఉన్నామా? మనం ఆలోచించుకోవాల్సిన సందర్భం. ప్రజలే వాళ్ళు ఇల్లు కూల్చారు అంటే ఎంత సీరియస్గా ఉన్నారో ఆలోచించాలి. ప్రభుత్వం చెవికుట్టినట్టు లేకపోతే సరే, పోలీస్ వ్యవస్థ దాని పని చేసుకుపోతుంది. ప్రభుత్వం కదా చిన్నపిల్లల మీద అత్యాచారాలు జరిగినప్పుడన్నా సీరియస్గా స్పందించాల్సింది.